ఓకే అన్న. ఓకేనండి, విన్నారు కదా మరి గురుగారు చెప్పిన పరిష్కారాన్ని. మరి మీరు కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా, మీ అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయనుకున్నా సరే స్క్రీన్ మీద కాల్ చేస్తున్న నంబర్కి, కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అంటే మనకి ఒక్కొక్కసారి వివాహం లేట్ అవుతుంది అంటే అది కొన్ని గ్రహాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. వాటిని అవరోధాలు ఎలా తొలగించుకుని మన జాతకంలో మంచి రెమెడీస్ పాటించి ముందుకెళ్ళాలి అనేది గురువుగారు ఇక్కడ మీకు తెలియజేస్తారండి. అలాగే మీ జాతకానికి క్షుణ్ణంగా చూపించుకోవాలనుకున్న వాళ్ళు, ఎవరైనా వివాహానికి సంబంధించి పొంతలను చూపించుకోవాలనుకున్నా కూడా గురువుగారి నెంబర్ ఉంది కదండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లైవ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కాల్ చేసినట్లయితే కనుక ఆయన మీకు అన్ని వివరంగా సూచిస్తారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి. ఓకే ఓకే, మీ బాబు పేరు, మీ బాబు పుట్టిన తేదీ టైం ఉందండి? ఉందండి, చెప్పండి. అది 83/21/8వ నెల. 83/21/8వ నెల. ఓకే, టైం చెప్పండి. ఉదయం అండి 6:30 నుంచి 7 మధ్యలో అండి. ఉదయం 6:30 నుంచి 7 మధ్యలో. ఓకే సరేనండి. ఏ ఊర్లో పుట్టారు మీ బాబు? ఏండి, ఏ ఊర్లో పుట్టారు? విజయవాడలోనండి. ఓకే సరే, ఆరోగ్యపరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అవునా? బాలేదు. అవునండి. మీ బాబు పేరేంటి అన్నారు? జగదీష్ కుమార్. జగదీష్ కుమార్. మాట్లాడండి, గురువు గారితో మాట్లాడి మీ సందేహాన్ని తెలియచేయండి. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదండి. ఓకే, లగ్నంలో శుక్రుడు సూర్యుడు ఉన్నారమ్మా. లగ్నం ఆ సూర్యుడు కూడా ఉచ్చలో లేరు, అందువల్ల ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మీరు సూర్యుడికి 7 ఆదివారాల పాటు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండమని చెప్పండి. అలాగేనండి, తప్పకుండా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీ బాబు జాతకరీత్యా చాలా బాగుంటాడు, ఇబ్బంది ఏం లేదండి. కాస్త సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉంటే. గ్యాస్ నొప్పి అనుకున్నామండి. హలో, చెప్పండి. గ్యాస్ నొప్పి అనుకుంటే అది హార్ట్ పెయిన్ అని చెప్పారండి. స్టంట్ కూడా వేశారు. అదే, అది మళ్ళీ నెక్స్ట్ కూడా వేయాల్సి వస్తుందని అంటున్నారండి. వయసు ఏమో తక్కువ వయసు. అంటే శని మహర్దశ నడుస్తూ ఉందండి బాబుకి. శని మహర్దశ నడుస్తూ ఉంది. శనిలో శని ఉన్నారు. ఇది కొద్ది రోజులు మాత్రమే ఆ ఇబ్బంది ఉంటుందండి, తర్వాత బాగుంటారు, ఇబ్బంది ఏముండదు. పీరియడ్ బానే ఉంది. చేపించామండి అమ్మా. శనికి జపం చేయించామండి 19,000 సార్లు. ఓకే. ఇంకా రాహు కూడా బాగోలేదన్నారు. ఓకే. దానం కూడా ఇప్పించామండి, నువ్వుల దానం. ఓకే. మరి ఇప్పుడు నెక్స్ట్ ది ఎలా ఉంటుందో భయం వేస్తుందండి. అవసరం లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు. సూర్యుడికి రాహుకి చేయించండి మళ్ళొక్కసారి, సరిపోతుంది. కాస్త సూర్య నమస్కారాలు చేయిస్తే ఇంకా మంచిదమ్మా, తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారాల వల్ల ఒక ఆదివారం రోజు సూర్య నమస్కారాలు పెట్టుకోండి ఇంట్లో. మన వేద పండితులు చేస్తారు, వారి ద్వారా మీరు సూర్య నమస్కారాలు చేయించినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకంతే కదా సార్? అంతే అమ్మా, ఇబ్బంది పడాల్సిన భయం లేదు, భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఏమో శని అనేటప్పటికి ఇంకా ఎట్లా ఉంటుందో మళ్ళీ స్టంట్ అంటున్నారు. లేదమ్మా, ఇబ్బంది లేదు. ఆ ప్రాణాపాయం వస్తుందేమో అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఆ పరిస్థితి మీ బాబు జాతకంలో కనబడట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. మీరు ఆ కోణంలో ఆలోచించవద్దు ఫస్ట్. అలాగేనండి, చాలా మంచిగా చెప్పారండి. ఓకేనండి, మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీవిజన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. గురుగారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం గౌరీ పూజ, వివాహంలో జరిపించే గౌరీ పూజ అనేది ఎంత
ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించి చెప్పండి గురువుగారు. గౌరీ పూజ ఇందాక చెప్పుకున్నట్లుగా మనం అది అమ్మాయితో తీసుకువెళ్ళటమే శ్రేయస్కరం. ఎందుకంటే అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ మాంగళ్య బలం పెరగాలి. ఓకే గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కామారెడ్డి మేడం. కామారెడ్డి నుంచి. ఓకేనండి. సో మరి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇక కొంచెం మా భార్య తొందర రావాలి, ప్లస్ మళ్ళీ ఉద్యోగము ఓకే రావాలి. సరేనండి. మీరు పుట్టిన తేదీ టైం చెప్పగలరా? 17th December 1973. 73 సాయంత్రం 6:30 సాయంత్రం PM. 17/12/73. డిసెంబర్. అదేనండి, 17/12/73 కరెక్టే కదా? సాయంత్రం 6:30 అలాగే ఏ ఊర్లో పుట్టారు మీరు? ఖానాపూర్, నిర్మల్. ఓకే. పెళ్లి డేట్ చెప్పండి మేడం. పెళ్లి డేట్ పెళ్లి డేట్ కాదండి. సరే, మీరు మాట్లాడండి, గురుగారితో మాట్లాడితే ప్రస్తుతం మీ గురించి మాట్లాడండి, అడగండి డౌట్. సరే మేడం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్, కామారెడ్డి. నాది కొంచెం మా భార్య తొందర, మా భార్య నేను వేరే వేరే ఉంటున్నాము. ఓకే, మీది హస్తా నక్షత్రం అండి? హస్తా నక్షత్రం మీది, కన్యా రాశి, మిథున లగ్నము. లగ్నంలో కేతువు శని ఉన్నారండి. పరస్పరం శుక్ర గురువులు కలిసి ఉన్నారు. మీరు చెప్పేసేయండి గురువు. శుక్ర గురువులు కలిసి ఉన్నారు కాబట్టి మీకు ఈ యొక్క కష్టాలు వస్తూ ఉన్నాయి. మీరు గురుడికి, శుక్రుడికి, కేతువుకి, శనికి ఈ నలుగురికి కనుక జపాలు చేయించుకున్నట్లయితే మీ సమస్య తీరి సుఖంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది మీకు ఈ విషయంలో, కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ జపాలు అవి చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరి. మీ కులదైవం ఎవరున్నారో వారిని ప్రధానంగా నమ్ముతూ ఉండండి. ఓకేనండి.